ఏఐ చాట్‌బ్యాట్ గ్రోక్‌ను చట్టవిరుద్ధ కంటెంట్, ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర చిత్రాల సృష్టికి దుర్వినియోగం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎలోన్ మస్క్ హెచ్చరించారు. భారత ప్రభుత్వ ఐటీ మంత్రిత్వ శాఖ ఎక్స్‌ను అభ్యంతరకర కంటెంట్‌ను తొలగించాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ హెచ్చరిక వచ్చింది. ఏఐ చాట్‌బ్యాట్ గ్రోక్ యూజర్లకు దాని అధినేత ఎలోన్ మస్క్ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. చట్టవిరుద్ధమైన కంటెంట్ను సృష్టించడానికి, దానిని దుర్వినియోగం చేసేవారిని వదిలిపెట్టబోమని చెప్పారు. ఏఐని ఉపయోగించడం బాధ్యతను తగ్గించదని, చట్టవిరుద్ధమైన విషయాలను నేరుగా ప్లాట్‌ఫామ్‌లో అప్‌లోడ్ చేసే వారు ఎవరైనా ఎదుర్కొనే చట్టపరమైన పరిణామాలను వినియోగదారులు ఎదుర్కొంటారని స్పష్టం చేశారు. భారత ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తన ప్లాట్‌ఫామ్ నుండి అసభ్యకరమైన, అశ్లీలమైన, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఎక్స్‌ని ఆదేశించిన ఒక రోజు తర్వాత మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉత్తర్వు ప్రత్యేకంగా గ్రోక్ ఉపయోగించి రూపొందించబడిన కంటెంట్‌ను ఫ్లాగ్ చేసింది. చర్య తీసుకోకపోతే భారత చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని హెచ్చరించింది. అనుచిత చిత్రాల సర్క్యులేషన్ గురించి చర్చిస్తున్న ఒక పోస్ట్‌కు ప్రతిస్పందిస్తూ, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను రూపొందించడానికి గ్రోక్‌ను ఉపయోగించే ఎవరైనా చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తే అదే పరిణామాలను ఎదుర్కొంటారు అని మస్క్ పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని అశ్లీల, అవమానకరమైన కంటెంట్‌ను రూపొందించడానికి ఏఐ సాధనాలను దుర్వినియోగం చేయడంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎక్స్‌కి ఆదేశం జారీ చేసింది. అటువంటి కంటెంట్‌ను తొలగించడానికి, అభ్యంతరకరమైన వినియోగదారుల ఖాతాలపై చర్య తీసుకోవడానికి తీసుకున్న చర్యలను వివరిస్తూ 72 గంటల్లోపు వివరణాత్మక చర్య తీసుకున్న నివేదికను సమర్పించాలని మెయిట్ యూఎస్ ఆధారిత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను కోరింది. ఎక్స్‌లోని కంటెంట్ మర్యాద, అశ్లీలతకు సంబంధించిన చట్టాలను ఉల్లంఘించవచ్చని బహిరంగ చర్చలు, పార్లమెంటరీ వాటాదారుల నుండి ప్రాతినిధ్యాల ద్వారా కూడా పదేపదే ఫిర్యాదులు అందాయని మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వులో పేర్కొంది. ఇప్పటికే ఉన్న నిబంధనలు ఉన్నప్పటికీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కొన్ని వర్గాల చట్టవిరుద్ధమైన కంటెంట్ విస్తృతంగా వ్యాప్తి చెందుతూనే ఉందని ప్రభుత్వం పేర్కొంది. రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాసిన తర్వాత ఈ అంశం మరింత రాజకీయ దృష్టిని ఆకర్షించింది. మహిళల అసభ్యకరమైన చిత్రాలను రూపొందించడానికి గ్రోక్‌ను దుర్వినియోగం చేస్తున్నారని, ఆ చిత్రాలను ఆన్‌లైన్‌లో షేర్ చేస్తున్నారని, దీనివల్ల హాని, ప్రతిష్ట దెబ్బతింటున్నాయని ఆమె తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం గ్రోక్ ఏఐ సేవలను మహిళల అశ్లీల చిత్రాలు, వీడియోలను అవమానకరమైన రీతిలో పోస్ట్ చేయడానికి, రూపొందించడానికి, పంపిణీ చేయడానికి, నకిలీ ఖాతాలను సృష్టించడానికి ఉపయోగించారని ఆరోపించబడింది. అటువంటి కంటెంట్ మహిళలను అసభ్యకరంగా, కించపరిచేలా ఉద్దేశించబడిందని, బహుళ చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆన్‌లైన్ కంటెంట్‌పై మెయిట్ తన వైఖరిని కఠినతరం చేయడం ఇదే మొదటిసారి కాదు. డిసెంబర్ 29న అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు వాటి సమ్మతి చట్టాలను సమీక్షించాలని, అశ్లీల, చట్టవిరుద్ధమైన విషయాలపై త్వరిత చర్యలు తీసుకోవాలని మంత్రిత్వ శాఖ ఒక సలహా జారీ చేసింది. చర్యలు తీసుకోని కంపెనీలు